ఎడ్యుకేషన్ లోన్ 100% ప్లేస్మెంట్ తో జాబ్ తెలుగు స్టూడెంట్స్ కి ఫస్ట్ చాయిస్ సెంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ అహ్మదాబాద్. ఈ సందర్భంగా ఒక విషయం చెప్పాలి ప్రేక్షకులకి, నవ్వించటం గురించి. నా లైఫ్లో ఒక పొట్ట చెక్కలైపోయి కింద పడి దొల్లి పడిపోతా ఉన్నంత నవ్వి భయపడ్డా నిజంగా, నాకేమన్నా అవుతుందేమో అని చెప్పేసి. ఒక ఆఫీసులో కలిసాం మేము, ఒక సినిమా ఆఫీసు ఓపెనింగ్లో సరదాగా కలిసాము. ఆ ఓపెనింగ్ కార్యక్రమం అయిపోయిన తర్వాత సరదాగా కూర్చొని ముచ్చట్లు ఆడుకుందంటే కృష్ణ గారిని ఇమిటేట్ చేశారు, చిరంజీవి గారిని ఇమిటేట్ చేశారు, తను కోడి రామకృష్ణ గారిని ఇమిటేట్ చేశారు. ఇంత గొప్ప మిమిక్రీ ఆర్టిస్ట్ ఇతనిలో ఉన్నాడనేటువంటిది నేను షాక్ అయిపోయాను ఆ రోజు. నిజంగా తేరుకోలేదు. అంటే మిమిక్రీ కాదు, అది మిమిక్రీ కాదు, వాళ్ళతో ఉన్న అనుబంధంలో అట్లా. కానీ కృష్ణ గారిని ఎప్పుడు ఇమిటేట్ చేసినా మిమిక్రీ ఆర్టిస్ట్ వాళ్ళతో చేసే పద్ధతి, సినిమా డైలాగులు అవి చెప్తుంటావు. బాబా బాబా నేను కింద పడి దొల్లి అట్లా తను ఏంటంటే నాకు కూడా ఆ ఇదిని ఎంజాయ్ చేసి అని తను ఇచ్చాడు. అది నేను కూడా చూస్తున్నాను. అంటే ఇంకొక యాంగిల్ వస్తుంది కదా నాకు కూడా అని. నాకు అన్ని రకాల క్యారెక్టర్లు చేయాలని ఇష్టం ఉంది, చేయగలనని నమ్మకం ఉంది. కానీ అన్ని రకాలైన క్యారెక్టర్లు రావాలి కదా, అవకాశం రావాలి కదా. అవకాశం వస్తే చేయొచ్చు. ఇప్పుడు ఒక 3 సినిమాల్లో నేను విలన్గా చేశాను. విలన్ అంటే సినిమా చివరికి వచ్చేటప్పటికి విలను, అలా అంటే కోల్డ్ బ్లడెడ్ అలాంటి చేశాను. వాటన్నిటి రిలీజ్ కోసం నేను కూడా వెయిటింగ్ అనమాట. అంటే ఒక కొత్తగా అనిపిస్తుందేమో. దర్శకుడిగా యూఆర్ ఎ వండర్ఫుల్ సక్సెస్ఫుల్ డైరెక్టర్, రచయితగా యూఆర్ వెరీ గుడ్ రైటర్. అంటే బుక్స్ రూపంలో రాపినప్పటికీ కూడాను దేవి ప్రసాద్ రాసేటువంటి కొటేషన్స్ కానీ, ఒక్కొక్క ఆర్టిస్ట్ గురించి రాసేటువంటి వర్డ్స్ ఆఫ్ అప్రిషియేషన్స్ కానీ అద్భుతంగా ఉంటాయి. ఒక జర్నలిస్ట్ ఎన్నో సందర్భాల్లో అభినందిస్తూ రాసిన. అంటే చిరంజీవి గారి మీద రాసినటువంటిది ఇది నేను చిరంజీవి గారికి ఫార్వర్డ్ చేశాను. ఫార్వర్డ్ చేస్తే చిరంజీవి గారు ఎంత మెచ్చుకున్నారు. ఎవరి దేవి ప్రభు, ఒకసారి కలవాలి మనం అని చెప్పి చిరంజీవి గారు. అంటే ఆయన గొప్పతనం చూడండి, వాయిస్ మెసేజ్ పెట్టారు. ఆ వాయిస్ మెసేజ్ నేను చూసుకోలేదు. వాయిస్ మెసేజ్ అప్పుడు ఫోన్ చేసి ఇంకా చూడలేదా అంటే నాకు తెలియదు, అప్పుడు చూసాను నేను. అవును అసలు ఎంత గొప్ప విషయం అండి. అంటే వాళ్ళు సినిమా ఇండస్ట్రీలో మాత్రం అండి నేర్చుకున్నోడికి నేర్చుకున్నంత. నేను అది ఇప్పుడు మా గురుగారు ఉన్నాడండి, కోడి రామకృష్ణ గారు. ఎంత నేర్చుకోవచ్చు అంటే ఇప్పుడున్న మైండ్ సెట్ అప్పుడే మనకు ఉండుంటే ఇంకెంత నేర్చుకునేవాడిని అనే ఫీలింగ్ వస్తుంది నాకు. అంటే అలాగే దాసరి గారు, గురుగారు, గొప్ప వాళ్ళ లక్షణాలు ఎట్లా ఉంటాయంటేనండి, ఒక సందర్భంలో డైరెక్టర్స్ అసోసియేషన్ ఎలక్షన్స్ విషయంలో మేము వేరే వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి దాసరి గారు చెప్పిన మాట మేము వినలేదండి. నేను వీరశంకరు మేము వినలేదు. వినకుండా ఆయనకి ఎగనిస్ట్గా వేరే పెట్టి గెలిపించడం చేసాం. జనరల్గా ఎలా ఉంటుంది, అంత పెద్ద ఆయనకి వీడు బచ్చాగాళ్ళు, వీళ్ళు ఇలా చేశారా అనే కోపం ఉండాలిగా, కోపం కసి ఉంటుంది కదా. తర్వాత ఆయన ఒక పిక్చర్ చేశారు, యంగ్ ఇండియానో ఏదో సినిమా. దానికి రవీంద్ర భారతిలో ఏదో ఫంక్షన్ చేశారు, అది ఆడియో ఫంక్షన్ అలాంటిది ఏదో. దానికి ప్రత్యేకంగా దానికి పిలిచారండి, మమ్మల్ని పిలిచారు, అసోసియేషన్ పిలిస్తే వెళ్ళాం. అసలు ఆయన అంటే ఇప్పుడు ఎలా రిసీవ్ చేసుకుంటారు ఎలాగా అనే ఇదిలో ఉంటాం కదా మనం. ఇప్పుడు మహాశిఖరం అయితే మనం గులకరాయి కూడా కాదు, వెళ్తే ఎలా రిసీవ్ చేసుకుంటారు, అసలు ఎంత అద్భుతంగా రిసీవ్ చేసుకొని అసలు అలా తల మీద చేసామా అది అనుకున్నప్పుడు అలా నిజంగా ఇప్పుడు నాకు బాధ అనిపిస్తుంది. అంత మహామనిషిని మనం అట్లా ఎగనెస్ట్గా వెళ్ళామే, ఆ ఒక్కటి చేయకుండా ఉంటే ఎంత బాగుండేది అని అనిపిస్తుంది అండి. అంటే వాళ్ళ దగ్గర నుంచి ఇప్పుడు నేర్చుకోవాల్సినవి ఎన్ని నేర్చుకోవాలి. తర్వాత ఆయన అభినందనలతో దేవి ప్రసాద్కి అని ఆయన విశ్వవిజేత బుక్ ఇచ్చారు నాకు. బుక్ చదివి ఆ బుక్ చదివితే చాలండి, ఒక వ్యక్తి ఒక జీవిత కాలంలో ఇంత పని చేయగలడా అని ఆశ్చర్యపోయేలాగా ఉంటుంది కదా అది.
చిత్రకారుడుగా ఆర్టిస్ట్ అనేటువంటిది ఎలా అబ్బింది? ఈ బొమ్మ గీసావు అంటే అలా అచ్చు గుద్దినట్టు ఆ జీవకళ అలా ఉట్టిపడాల్సింది ఎవరి బొమ్మ గీసినా. అది ఎలా అంటే అది మీకు అలా అనిపిస్తుంది కానీ చాలా లోపాలు ఉంటాయండి నా బొమ్మలో. నేను బొమ్మల్లో యాక్చువల్గా చెప్పాలంటే నాకు ప్రాక్టీస్ లేదు. చిత్రకారుడు ఒరిజినల్ గా చిత్రకారుడు నేను చిన్నప్పటి నుంచి అంటే అసలు అది స్టార్ట్ అయింది కూడా సినిమాల నుంచే. అని చెప్పాను కదా, కొత్త వాల్ పోస్టర్స్ వేసేవాళ్ళు మాచర్లలో. అలా వెళ్తూ పోస్టర్ దగ్గర ఇప్పుడు ఈశ్వర్ గారు, గంగాధర్ గారు వాళ్ళు పోస్టర్ మీద ఆ హీరోయిన్ బొమ్మలు పెయింటింగ్ వేసేవాళ్ళు. ఫోటోలు కాకుండా పెయింటింగ్స్ కూడా వచ్చాయి, హ్యాండ్ ఆర్ట్ ఉండేది. అది వింటే నాకు పిచ్చి వచ్చి ఈ నోట్బుక్ల్లో వెనక ఆ బొమ్మలు గీసేవాడిని. సినిమా బొమ్మలే అన్నీ అలాగే గీసేవాడిని. అట్లా మెల్లగా అలవాటైంది. అయితే ఇక్కడ గొప్ప ఏంటంటే మా నాన్నగారు ఎంకరేజ్ చేశారు. ఆయన తిట్ల మధ్యలో 17 సంవత్సరాలు బొమ్మలు గీలే అస్సలు. బాలచంద్ర గారు ఒకసారి డైరెక్టర్స్ అసోసియేషన్కి వచ్చినప్పుడు ఆయనంటే నాకు పిచ్చి అభిమానం. ఆయన 68 సినిమాలు ఉన్నాయి నా దగ్గర. ఆయన 100 సినిమాలు తీస్తే 101 తీస్తే అందులో అప్పుడు ఆయన అడిగారు అనమాట, మీరు ప్రొఫెషనల్గా బొమ్మలు గీస్తుంటారా అంటే, లేదు సార్ మధ్యలో 17 ఏళ్ళు గీయలేదు, సినిమా దీనిలో ఉన్నాను కాబట్టి. అంటే నువ్వు ఉన్నది డైరెక్షన్ డిపార్ట్మెంట్లోనే కదా, నీకు చాలా అడ్వాంటేజ్ అవుతుంది కదా. నేను 100 సినిమాలు తీశాను, నాకు పెన్సిల్ ఇచ్చి బొమ్మ గీయమంటే నేను గీయలేను కదా. నువ్వు అది ఇంత బాగా గీసావు, ఎందుకు ఆపేసావు? అట్లా ఆపొద్దు. ఎప్పుడైనా సరే ఏదైనా ఒక ఆర్ట్ మనకు వచ్చిందంటే మనం చనిపోయే వరకు అది కంటిన్యూ చేయాలి అని చెప్పారు. దాంతో ఆ ఇన్స్పిరేషన్తో అప్పటి నుంచి గీయడం మొదలుపెట్టాను. నాకు సినిమా వాళ్ళంటే నాకు చాలా ఇష్టం ఉంది. ఫస్ట్ సినిమాలో ఏ పని చేసేవాళ్ళన్నా ఇష్టం నాకు, గొప్పవాళ్లే కాదు. కానీ ఇప్పుడు ఒక సినిమా చూసినప్పుడు లేదంటే ఇప్పుడు ఆ డైరెక్టర్ మీద విపరీతమైన అభిమానం వచ్చేస్తుంది నాకు. అది వచ్చినప్పుడు వెంటనే నేను ఎవరికి చూపించుకోలేను కదా, అది నాకు తెలిసింది బొమ్మ గీయడం. అందుకని వెంటనే బొమ్మ గీసేస్తా. మొన్న కృష్ణ గారిది బర్త్డే ఉంది కదా, యాక్చువల్గా ఆ ముందు రోజు వరకు పని ఉంది. రేపు 31st ఆయన బర్త్డే. 30th ఒక్క రోజులో బొమ్మ గీయాలి. మార్నింగ్ ఒక 10-10:30కి మొదలు పెట్టాను, నైట్ 9 అయింది అయిపోయేటప్పటికి. అది వాటర్ కలర్ పెయింటింగ్ మొన్న పెట్టింది, ఆయన మేకప్ లేకుండా నవ్వుతూ ఉన్న. అట్లాగే ఆ రోజు ఏం పని లేదు కాబట్టి ఆ రోజు మొత్తం ఇంకా 9 వరకు గీసాను అనమాట. ఇప్పుడు కరోనా సమయంలో చిరంజీవి గారు చాలా హెల్ప్ చేస్తే, అవును, ఆ హెల్ప్ చేసిన దాని మీద కొన్ని అసంతృప్త రాగాలు వినిపించిన దాని మీద నువ్వు స్పందించిన విధానం అదిరిపోయింది. అంటే నాకు నిజంగా బాధ అనిపించింది. అంటే ఆయన ఏం చేస్తారు అనేది ఇండస్ట్రీలో తెలుసు. ఒక పక్కన ప్రజలకు కూడా అంత చేస్తే ఇంకా అంత చేయలేదు ఇంత చేయలేదు అంటే అసలు నాకు చాలా కోపం వచ్చేసిందండి. ఆ ట్రోల్స్ అన్ని ఒకరోజు చూసా, 2 రోజులు చూసా, 3 రోజులు చూసా. ఈ 3వ రోజు నాకు చాలా తట్టుకోలేకపోయా, కోపం వచ్చేసింది నాకు. అంటే ఏం తెలుసని వాళ్ళకి ఒక తెలియని ఒక అన్నెసరీ అసూయ తప్పితే ఒక మనిషి మీద అని నేను అప్పుడు అది రాశాను అనమాట. దాని మీద అంటే అవునవును, చిరంజీవి గారి ఇది ఆ కరోనా సమయంలో చేసిన హెల్ప్ మీద కొంతమంది సన్నాయి నొక్కులు చిన్న విమర్శలు చేస్తే దానికి చాలా ఘాటైన స్పందన ఇచ్చారు. అవును చదువుతా ఒకసారి. జై చిరంజీవ. ఓ మనిషికి మరో మనిషి నుండి దానాన్నో దాతృత్వాన్నో తమ హక్కుగా ఆశించే హక్కు లేదు. దానికి కొలతలు వేసే హక్కు అసలే లేదు. అది ఇచ్చేవారి హృదయ వైశాల్యానికి, పుచ్చుకునేవారి కృతజ్ఞతాభావానికి సంబంధించిన విషయం మాత్రమే. సమాజం కుల మత ప్రాంత పార్టీలుగా విడిపోయినప్పుడు ఏ మనిషి ఎంత మంచి చేసినా విమర్శించేవారు ఉంటూనే ఉంటారు. ప్రశంస పాక్షికంగానే ఉంటుంది. విమర్శ కంటే సత్సంకల్పం ఎప్పుడూ 1000 మెట్లు పైనే ఉంటుందని విఘ్నులందరికీ తెలుసు. విపత్కర పరిస్థితుల్లో తెలుగు సినిమా పరిశ్రమలో తోటివారిని కలుపుకుని ఓ పెద్దన్నయ్యల బాధ్యతను తీసుకుని ఆ పన్నులకు అద్భుతాల సాయాన్ని అందిస్తున్న చిరంజీవి గారిని చిత్ర పరిశ్రమ ఎప్పటికీ గుండెల్లో పెట్టుకుంటుంది. అవసరమైన సమయంలో ఆక్సిజన్ అందించి ప్రాణాలు నిలుపుతున్నందుకు తెలుగు ప్రజల మనసుల్లో ఆయన ధన్యజీవిగా నిలిచిపోతారు. సీఎం అనే పదవి కంటే చిరంజీవి అనే పదవి గొప్పది అని ఎవరో అన్నట్లు అచ్చంగా నా అభిప్రాయము అదే. 2 అక్షరాల సీఎం అనే 2 కాళ్ళ కుర్చీ కంటే 4 అక్షరాల మెగాస్టార్ అనే 4 కాళ్ళ సింహాసనం ఎప్పటికీ పదిలం. రాజకీయపు టెత్తులపై ఎత్తులు పొత్తుల తాకిడికి ఆ కుర్చీ ఎప్పుడైనా కూలిపోవచ్చు. తరగని అభిమానంతో ప్రేక్షకాభిమానులు వారి హృదయాలలో ప్రతిష్ఠించుకున్న
ఈ సింహాసనం ఎప్పటికీ చెక్కుతెదరదు. దానిపై ఆసీనులై ఉన్న చిరంజీవి గారు ఎప్పటికీ వర్ధిల్లుతూనే ఉంటారు. నా గీతల్లో మ్యాగ్నానిమస్ మెగాస్టార్ దేవి ప్రసాద్. అద్భుతంగా రాశావు, అద్భుతంగా రాశావు. కంగ్రాచులేషన్స్. ఈ విధంగా ప్రతి ఒక్కరి దీంట్లో ఇది ఇంత ఆవేశభరితంగా రాయటం అనేటువంటిది ఆ వచ్చిన విమర్శలను బట్టి అదే ఆయన చేస్తున్నటువంటి ముఖ్యంగా కరోనా సమయంలో ఆయన చేసినటువంటి హెల్ప్ గా నేను 1 రోజు 2 రోజులు 3 రోజులు అసలు ఏమీ రాయలేదు, వాళ్ళకేం తెలియదులే అనుకున్నాను. కానీ అంటే పని కట్టుకొని అవి మీకు ఫేస్బుక్ ట్రోలింగ్స్ ఓపెన్ చేస్తే అవే కనపడుతున్నాయి. అక్కడ చాలా కోపం వచ్చింది. నేను ఇది చూసి చిరంజీవి గారికి ఫార్వర్డ్ చేస్తే ఆయన చాలా ఆయన అంటే మరి ఆయన ఎంత పెద్ద గొప్ప ఇదండి, లెజెండ్. అసలు నాకు పరిచయం కూడా లేదండి. యాక్చువల్గా నాకు మిస్టర్ పెళ్లి కొడుకు సూపర్ గుడ్ వాళ్ళ సినిమా నేను డైరెక్ట్ చేసినప్పుడు ఆయనే ఫస్ట్ క్లాప్ ఇచ్చారు. కానీ అంతే తప్పితే కృష్ణ గారితో డైరెక్షన్ చేసినప్పుడు ఆయన సినిమాలో రిక్షా వాడు చేయలే నేను, అందుకని నాకు పరిచయం కూడా లేదు. ఆయన నాకు వాయిస్ మెసేజ్ పంపాల్సిన అవసరం లేదు నిజానికి కదా. ఎందుకంటే కోట్ల మంది అభిమానులు ఉంటారు, కోట్ల మంది అలాగే స్పందిస్తారు. బట్ అది వాళ్ళ గొప్పతనం అంతే. ఒకసారి కృష్ణ గారిని మిమిక్రీ చేస్తే అక్కడ అంటే కృష్ణ గారు ఆయన స్వచ్ఛమైన నవ్వు అండి, నాకు అది బాగా ఇష్టం. స్వతహాగా నేను స్కూల్ స్టేజ్లో ఆయన అభిమాని కదా. దొంగోడు వచ్చాడు, చుట్టాల అబ్బాయి, గూఢచారు 117 ఆ సినిమాలన్నీ నేను పనిచేశాను. అసలు ఆయన ఆ పాట ఎన్ని రోజులు ప్లాన్ చేశారయ్యా అంటారు. అంటే అది 3 days అండి. నువ్వు ఫ్యాన్ అంటున్నావు కదా, ఊరికి మనగాళ్ళు ఇదిగో తెలచీర అనే పాట ఎన్ని రోజులు తీశారో తెలుసా? అది ఒక నైట్లో మొత్తం పాట ఫినిష్ అయిపోయింది. అది అంత మంచి మంచి సూపర్ హిట్ కదా, అది 3 రోజులు ఎందుకు పాట 1.5 days చాలు అంటారు అనమాట. అట్లా రామకృష్ణ గారు కృష్ణ గారు కాంబినేషన్, వాళ్ళిద్దరు కాంబినేషన్ చాలా సినిమాలు వచ్చినాయి. అంటే ఆయన అడుగుతుంటారండి అన్నీ. సీతారామరాజు ఎలా చేశారు సార్? సీతారామరాజు రామారావు గారు చేద్దాం అనుకున్నారు కదా సార్, అప్పుడు ఎలా అసలు అంటారు. అంటే కృష్ణ గారు చెప్తారు, యాక్చువల్గా అంటే మనం సీతారామరాజు పిక్చర్ నేను చిన్నప్పుడు బురిపాలెంలో ఉన్నప్పుడు ఆ తెనాలి వెళ్తుంటే రామారావు గారిది జయసింహ అనుకుంటాను, ఆ పిక్చర్ పాటల పుస్తకం మేము కొనుక్కునేవాళ్ళం అనమాట. ఆ పాటల పుస్తకం వెనక మా తదుపరి చిత్రం సీతారామరాజు అని ఉంది. అప్పటి నుంచి రామారావు గారు ఎప్పుడు చేస్తారు ఈ పిక్చర్ అని చూస్తూ ఉండేవాళ్ళం, కానీ ఆయన చేయలే. తర్వాత మనం దేవుడు చేసిన మనుషులు ఇదంతా చేసిన తర్వాత మహారథి మనం చేద్దాం ఈ పిక్చరు, నేను స్క్రిప్ట్ బాగా రాస్తా అన్నాడు. అప్పుడు స్క్రిప్ట్ బాగా వచ్చింది. తర్వాత రామారావు గారు పిలిస్తే వెళ్ళాను తెల్లవారుజామున, ఆ పిక్చర్ చేస్తున్నావు కదా నువ్వు అన్నారు. అదేనండి అందరూ బాగా పిక్చర్ చేద్దాం అనుకుంటున్నాము, ఒకవేళ మీరు చేస్తానంటే నేను మానేస్తాను అన్నాను. నేను చేయను, మీరు కూడా చేయొద్దన్నారా? మీ గురువు గారు రియాక్షన్ అంటారు ఆయన. ఆ తర్వాత నేను అది వచ్చి అంటే అందులో కమర్షియాలిటీ లేదని ఆయన ఉద్దేశం, పెద్ద ఆయన ఉద్దేశం. ఆయన చేస్తే నేను చేసేవాడిని కాదు, అసలు మనకు ఆ థాట్ కూడా వచ్చేది కాదుగా. తర్వాత ఏంటంటే ఆయన ఆ తర్వాత ఇక మన వాళ్ళందరేమో మరి స్క్రిప్ట్ బాగా వచ్చింది, వద్దు చేసేద్దాం అన్నారు, చేసేసాం. ఆయనకి కోపం వచ్చింది, ఇది అనౌన్స్ చేసాము దేవుడు చేసిన మనుషులు 100 days ఫంక్షన్ కూడా రాలేదు ఆయన. ఇవి నిజమైన రియల్ సంభాషణ, నిజమైన కృష్ణ గారి ఎక్స్ప్రెషన్స్. ఎందుకంటే ఇప్పుడు కృష్ణ గారితో మరి మిమిక్రీ వాళ్ళు చేసేది ఏంటంటే సినిమాలో డైలాగులు చెప్తారు, రియల్ గా కృష్ణ గారు ఎలా మాట్లాడతారు, కృష్ణ గారి ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటాయి, ఆయన లాంగ్వేజ్ దానికి రెప్లికా ఇది 100%. అంటే పర్సనల్గా తెలిసిన వాళ్ళకి బాగుంటాయి అవి. సినిమా డైలాగులు అంటే అందరికీ బాగుంటాయి. అలాగే ఒకసారి మా డైరెక్టర్ గారు అడిగారు, సార్ బ్రహ్మర్షి విశ్వామిత్ర మీరు చేస్తానన్నారు, స్టేట్మెంట్ వచ్చింది, ఇది ఏమైంది అని అన్నారు. అదే యాక్చువల్గా ఊరికి పెద్ద ఆయన చేశారు కదా, ఆయన అనౌన్స్ చేశారు, మనం కూడా ఊరికే ఒక పబ్లిసిటీగా ఏం చేద్దామని చెప్పి శివాజీ గారు చేశాడు తమిళ్లో బ్రహ్మర్షి విశ్వామిత్ర. అది ప్రింట్ తెప్పించుకొని చూసాం, చాలా అద్భుతంగా చేశారు ఆయన, శివాజీ గారు చాలా అద్భుతంగా చేశారు.
ఊరికే స్టేట్మెంట్ ఇచ్చాం కానీ తర్వాత ఇప్పుడు పెద్ద ఆయన చేసిన తర్వాత మనల్ని ఎవరు చూస్తారు, మన పెద్ద ఆయన అంత గొప్పగా చేసేస్తారు కదా, అందుకని మానేసాం అన్నమాట, అది చేయలే. రామారావు గారు అంటే విపరీతమైన ఇష్టం అండి కృష్ణ గారికి. అబ్బో చాలా గొప్ప, చాలా ఆయన అభిమాని కదా. అవునవును. అసలు అలాంటివి చెప్తా ఉంటారండి కృష్ణ గారు. ఈయన అడుగుతూ ఉంటారు. మిమిక్రీ చేసేవాడు అట్లా అందరిని చేసేవాడు. అందరినీ అంటే ఇప్పుడు అంటే ఈ మిమిక్రీ ఎలా డెవలప్ అయింది? మిమిక్రీ అని కాదు, యాక్చువల్గా చిన్నప్పుడు స్కూల్లో సకల కళ వాళ్ళప్పుడు మామూలుడి కాదు. స్టార్స్ లో ఎవరిని చేస్తావు ఇంకా? అట్లా అని కాదు, నేను ఇప్పుడు పని చేసేటప్పుడు ఇవన్నీ టిపికల్ గా ఉంటాయి కొన్ని మ్యానరిజమ్స్. ఇప్పుడు మన సాగర్ గారు ఉన్నారు కదా, డైరెక్టర్ సాగర్ గారు, పరిచయం ఉంది కదా. అయ్యో అంటే ఇప్పుడేంటి ప్రభు, ఇంటర్వ్యూలన్నీ కూడా చాలా బాగున్నాయి. నేను మొన్న కూడా చూశాను, ప్రతి ఇంటర్వ్యూ కూడా చాలా బాగుంది అని. అట్లా అంటే అట్లా పరిచయమైన అట్లా తప్పితే మిమిక్రీ అంటే అలా కాదు. అట్లా రకరకాలైన క్యారెక్టర్స్, అంటే ఏదో ఒక టిపికల్ ఉంటాయి కొంతమందికి. ఒకటి దేవి ఏదో జనరల్గా ఒక సినిమాలో వేషాలు వేసే ఒక సినిమా పర్సన్ అనేటువంటి కాకుండా యూ హ్యావ్ వండర్ఫుల్ టాలెంట్, ఆల్రౌండ్ టాలెంట్. ఇవన్నిటితోటి ఇంకా అద్భుతంగా ఫ్లరిష్ అవ్వాలి. ఈ ఫిలిం కెరీర్ అనేటువంటిది ఇంకా ఒక దర్శకుడుగా శిఖరాగ్ర స్థాయిలో చూడాలి, నటుడుగా కూడా చూడగల టాలెంట్ లేని వాడి గురించి మనం మాట్లాడాం. ఇన్ని టాలెంట్స్, ఇంత ప్రతిభ, ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్నవాడు కాబట్టి ఐ విష్ యూ ఎవ్రీ సక్సెస్ ఇన్ యువర్ ఫ్యూచర్. ఐ వుడ్ లైక్ టు సీ యూ యాజ్ ఏ వండర్ఫుల్ ఫిలిం పర్సనాలిటీ. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. బాయ్.